తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలి. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నిరుపేద ఆడబిడ్డలకు 20,000 రూపాయల పెళ్లి కానుక ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు. విద్యలో ప్రతిభ చూపితే మీ భవిష్యత్ బంగారమే. విద్యార్థులతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆధునిక వైద్య సేవలను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిష్ణాతులైన వైద్యులు ప్రపంచ స్థాయి సాంకేతిక సంపత్తితో తీర్చిదిద్దిన యూనివర్సల్ హాస్పిటల్స్ ను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ తో కలిసి ప్రారంభించారు. ఇక స్థానిక దనవాయిపేట మెయిన్ రోడ్లో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బి బలరామకృష్ణ, కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకరరావు తదితర ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అత్యాధునిక హాస్పిటల్స్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రాష్ట్రానికి సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్మిల్లి ప్రసాద్ చౌదరి, డాక్టర్ అరుమిల్లి సీతారత్నం, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఇక్కడ మల్టీ స్పెషాలిటీస్ తోటి ఈ హాస్పిటల్ ప్రారంభించడం అనేది రాజమండ్రిలోనే కాదు, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వైద్య సేవలకి వైద్య అవసరాలకి తగిన విధంగా ఈ హాస్పిటల్ తయారైనటువంటి వాటిని ప్రారంభించినటువంటి చూడగలిగాం. అత్యంత ఉన్నతమైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించారు ఇందులో. దాంతోపాటు ఈ నీ రీప్లేస్మెంట్ కి సంబంధించినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఈ హాస్పిటల్లోనే ఉండి మాత్రమే కాకుండా దూర ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడి నుంచి ఆ నీ రీప్లేస్మెంట్ చేయడానికి యాక్యురేట్ గా చేయగలిగేటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రారంభించడం అనేది ఇది రాజమండ్రికి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి కార్యక్రమం. అందుకు రాజమండ్రి వాసులుగా కూడా ఎరవకూడదు. ఆ యువ డాక్టర్లు పీడియాట్రిక్స్ చూసేవారు, సర్జికల్ ఆంకాలజీలో ఉన్నవారు, సర్జికల్ ఆంకాలజీ, అదేవిధంగా ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్ కూడా ఉన్నారు, డెర్మటాలజీ కూడా ఉన్నారు. వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 100% కూడా ఈ హాస్పిటల్ ఇందాక మంత్రివర్యులు చెప్పినట్లుగా సరే లాభాపేక్ష అనేది కొంత అవసరం, కానీ దానికి మించి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వైద్య అవసరాల్ని తీర్చే విధంగాను, పేద ప్రజలకి సేవలు అందించే విధంగాను 10 కాలాల పాటు పరిడి వెళ్లాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అందజేస్తూ వారు చక్కటి సేవలు అందించడానికి వారు ఉద్యుక్తులై ఉన్నారనేటువంటి మాట నేను నమ్ముతున్నాను. ఎందువల్ల అంటే ఇప్పటికే ఒక లెగసీ ఇచ్చినటువంటి డాక్టర్ ప్రసాద్ చౌదరి గారి కుటుంబం నుంచి వారు వస్తున్నారు కనుక డాక్టర్ ప్రసాద్ చౌదరి గారు రాజమండ్రి నగరంలో వైద్య సేవలు అందించినటువంటి ప్రముఖ డాక్టర్ గారు. భారతీయ జనతా యువమోర్చా తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు స్టాల్ ప్రారంభించారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ఈ నెల 2వ తారీఖున మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి సభ్యత్వంతో దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు కందికొండ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ సభ్యత్వ అభియాన్ 2024 స్టాల్ ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మరియు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడబాల రామకృష్ణ, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు బేతిరెడ్డి ఆదిత్య, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి కె మనోజ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కండవల్ల సాయి, కె ఆంజనేయ ప్రసాద్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మార్కాని సతీష్, ప్రేమ్, షేక్, షజిత్, సుంకల బాలు పాల్గొన్నారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా కాకినాడ జిల్లా
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేద ఆడబిడ్డకు పెళ్లి కానుక కార్యక్రమాన్ని జగ్గంపేట మండలం జేకొత్తూరు గ్రామంలో వీరవాణి లోవరాజ్ వివాహ వేడుకలు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి దంపతుల చేతుల మీదుగా నూతన దంపతులకు 20,000 రూపాయల చెక్కును అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గంలోని 4 మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఏదైతే ఎన్నికల ముందు ఒక హామీ ఇవ్వడం జరిగిందో ఈ జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకి కూడా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదటి పెళ్లికి వీరవాణి అమ్మాయికి ఈరోజు 20,000 రూపాయల చెక్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి, ఈ అర్హత పొందాలి అంటే 18 ఏళ్ళు ఖచ్చితంగా నిండి ఉండాలి. అలాగే జగ్గంపేట నియోజకవర్గ పరిధి మనిషి అయి ఉండాలి. ఈ రెండు ఉన్న వాళ్ళకి కులంతో కానీ మతంతో కానీ అలాగే ఎవరైనా సరే పార్టీతో కానీ సంబంధం లేకుండా ఎవరు మాకు ఇది కావాలి అని ఒక వారం రోజుల ముందుగా ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి ఆధారాలతో సహా ఇచ్చినట్టయితే పెళ్లి కార్డు ప్లస్ ఆధార్ కార్డు వాళ్ళ వివరాలు ఇచ్చినట్టయితే దీనికి ఎవరైనా సరే అర్హులు అవుతారు. కాబట్టి 1 వీక్ బిఫోర్ దీన్ని ఖచ్చితంగా మా సంబంధించిన వ్యక్తులకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ 1 వీక్ బిఫోర్ ఇచ్చిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా అర్హులు అవుతారు. కాబట్టి అది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. 18 ఏళ్ళు ఖచ్చితంగా నిండి ఉండాలి. లేని పక్షంలో రిజెక్ట్ చేస్తాం. మేము ఖచ్చితంగా దీనికి ఒక కమిటీని కూడా వేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ నేను మొన్న చెప్పడం జరిగింది. నియోజకవర్గ వారీగా ఒక కమిటీ ఉంటుంది, అలాగే మండలాల వారీగా ఒక కమిటీ ఉంటుంది. ప్రతి మండలంలోని కూడా అతి తొందరలోనే ప్రతి మండలంలోని కూడా ఒక ఆఫీస్ని, అంటే ఆ మండలం వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ఒక ఆఫీసుని కూడా అతి తొందరలోనే పెట్టడం జరుగుతుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి నోట్ చేయించుకున్నట్టయితే దానికి ఆ పెళ్లికి మా లోకల్ నాయకులు ఉంటారు. లోకల్ నాయకుల ద్వారా కూడా వాళ్ళని ప్రొసీడ్ అయ్యి చేయొచ్చు. వాళ్ళు వచ్చే ఈ చెక్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి అర్హులు అవుతారు. దీన్ని ఒక్కసారి మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని 1 వీక్ బిఫోర్ అయితే మాత్రం కంపల్సరీ. ఎందుకంటే 10 రోజుల ముందు 15 రోజుల ముందు పెళ్లి ముహూర్తాలు అందరూ పెట్టుకుంటారు. కాబట్టి మాకు ఒక వారం రోజుల ముందుగా సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళ అర్హులా కాదా ఏంటన్నది మేము ఎంక్వైరీ చేసుకుని దాన్ని చేస్తాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. జాతీయ లోక్ అదాలత్లో వివిధ కేసుల సత్వర పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శనివారం 3వ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా జడ్జి గంధం సునీత పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గం అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్పెషల్ లోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్లో గత సంవత్సరం 100 కోట్ల రూపాయల వరకు లబ్ధిదారులకు నష్టపరిహారం చెల్లించడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లబ్ధిదారులు చేసుకోవాలన్నారు. ఇక వివిధ కేసులో రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ చూపేందుకు రాజీ మార్గం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో డిఎల్ఎస్ ఏ పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్ శివకుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె ప్రకాష్ బాబు, రాజమండ్రి బార్ అసోసియేషన్ సెక్రటరీ పి రమేష్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ పరంగా చేపట్టే లోక్ అదాలత్లో ఇది 3వ నేషనల్ లోక్ అదాలత్. ప్రతి 3 మాసాలకి ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాలో కూడా మొదటి 2 లోక్ అదాలత్లు చేపట్టి కేసెస్ని డిస్పోజ్ చేయడం జరిగింది. హానరబుల్ సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం మనం ఈ జాతీయ లోక్ అదాలత్లో మొత్తం చేపట్టిన కేసులు మోటార్ యాక్సిడెంట్ కేసెస్, ఎన్ఐఎట్ కేసెస్, ఫ్యామిలీ మ్యాటర్స్, సివిల్ డిస్ప్యూట్స్, అలాగే క్లోజ్ రిలేటివ్స్ మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ కానివ్వండి, కాంపౌండ్ చేసుకోగలిగిన క్రిమినల్ కేసెస్ అన్నింటినీ కూడా జాతీయ లోక్ అదాలత్లో మనము రాజీ చేసుకోవచ్చు. రాజీ మార్గమే రాజమార్గం అనేది స్లోగన్. జాతీయ లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్, డిఎల్ఎస్ఏ వాళ్ళ స్లోగన్స్. మీరు కనుక ఈ జాతీయ లోక్ అదాలత్లో కేసెస్ ని డిస్పోజ్ చేసుకుంటే దానిపైన అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. అలాగే మీరు ఇప్పటికిప్పుడు కేసెస్ అమౌంట్ అన్ని పే చేసి ఇప్పటికిప్పుడే కేసు క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుని కొంచెం సమయం పెట్టుకుని అప్పుడు కూడా ఇస్తామంటే కూడా అలాంటి వెసులుబాటు కూడా ఉంటుంది.
దానిలో భాగంగా కూడా మీకు ఎక్కువగా కేసెస్ రాజీ చేసుకోవచ్చు. మొత్తం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా మీకు ఆర్బిట్రేషన్ కేసెస్లో ఈపీసీ ఎక్కువ వస్తున్నాయి. వాటిలోని వాళ్ళు యాక్చువల్ అమౌంట్ అంటే అవార్డ్ అమౌంట్ కానివ్వండి, చెక్ అమౌంట్ కానివ్వండి, ఇలా చూసుకుని చెక్ అమౌంట్ కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా యాక్చువల్ అమౌంట్ ఎంతైతే ఉందో దానిలోనే కొంచెం వాళ్ళ వెసులుబాటు ఇచ్చి జేడీఆర్స్కి మీకు అరెస్ట్ వేసుకుంటే వాళ్ళకి మీన్స్ కనుక మీరు ప్రూవ్ చేయకపోతే అరెస్ట్ అనేది డిస్మిస్ అవుతుంది. కాబట్టి అలాంటి విద్యలో ప్రతిభ చూపించే బంగారు భవిష్యత్ మీ సొంతం అవుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఇక స్థానిక 50వ డివిజన్ లాలా చెరువు చౌడేశ్వరి నగర్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల వద్దకు వెళ్లి పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. కోర్సు ఎంత పూర్తయింది, ఇంకా ఎంత మిగిలి ఉందన్న విషయాలు అడిగాడు. ఉపాధ్యాయులు సక్రమంగా వస్తున్నారా, అలాగే పాఠాలు సరైన విధానంలో చెబుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇక పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, స్థానిక టీడీపీ నాయకులు మరుకుర్తి రవి యాదవ్, ఇన్నమూరి దీపు, చింతపల్లి నాని, గూదే రఘు, నరేష్, చాపల చిన్న పాల్గొన్నారు. అందరూ పాస్ అయినారు 9th కాబట్టి తెలుస్తుంది. అప్పుడు రివిజన్ అన్ని అవుతున్నాయి, మెటీరియల్స్ ఉన్నాయి, బాగానే ప్రిపేర్ అవుతున్నారు అంతా. ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి ఇప్పుడు ఏది సెకండ్ సెమ్ జనరల్ బోర్డ్ ఎప్పుడు ఉంటుంది? నెక్స్ట్ ఇయర్ మార్చ్. అంటే మీకు ఇప్పుడు సెప్టెంబర్ కోర్స్ అయిపోవాలి, సెప్టెంబర్ అక్టోబర్ కోర్స్ అయితే మీకు రివిజన్ స్టార్ట్ చేయాలి. ఎగ్జామ్స్ వస్తాను, మీ క్లాస్కి వస్తాను. ఏమైంది, ఎవరిని కొట్టావు? ఎవరిని కొట్టి ఉండాలి కదా. బాగా చదువుతున్నారా? నువ్వు చప్పడిపోయి వచ్చావు ఏంటి క్లాస్కి? కోర్స్ ఎంతవరకు అయింది? హాఫ్ కోర్స్ అయిందా? ఎప్పటికి అవుతుంది మిగతాది మీకు తెలుసా, లేకపోతే తెలుసుకోవడం ట్రై చేస్తున్నారా? అక్టోబర్కి అయిపోద్దా? ఇందులో బాగా ఎవరు చదువుతారు ఈ క్లాస్లో? అందరూ బాగా చదువుతారా? అందరిలో ఎవరో ఒకరు ఉంటారు కదరా. ఎవరు ఎవరు నువ్వా? ఇంటికే ఫ్రెండ్ బెంచ్. బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఎందుకు వచ్చామంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ అయినా మీకు బోర్డ్ ఎగ్జామ్, ఆ లోపు మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్తారని వచ్చాం. కోర్సులో కానీ అలాగే ఇంకేదైనా ఇక్కడ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే యూరినల్స్ కానీ టాయిలెట్స్ కానీ ఏది బాగోపోయినా చెప్పచ్చు. చెప్తే మాకు కూడా తెలుస్తుంది, రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. దానికోసమే వచ్చాం. బాగున్నారా? సివిల్ డ్రెస్ వేసే బర్త్డేరా? బాగా చదువుతున్నారా? ఇప్పుడే అడిగాను, 50% కోర్స్ అయిపోయిందని చెప్తున్నాను. ఇంకో 50% 1-2 months లో అయిపోతుంది. సో ఏంటి, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా మీకు? ఏమైనా టీచింగ్ అంతా బాగానే ఉంటుందా? రివిజన్ అంతా బాగా చేస్తున్నారా? డ్రింకింగ్ ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉంటున్నాయి ఇక్కడ? టాయిలెట్స్ అన్ని క్లీన్ గా ఉంటున్నాయా? అన్నింటికి వేస్తారు. రూమ్ ఎందుకు ఎలా ఉంది? లైట్ అలగట్లేదా? ఏ మేడం, లైట్ సెకండరీ లేదా? మీకు ఏ రిక్వైర్మెంట్ ఉందో పేపర్ మీద పెట్టి బ్రదర్ కోఆర్డినేట్ చేయిస్తారు. ఎందుకంటే లైట్ లేకపోతే పిల్లలు అలాగే అవుతారు. ఇంకా ఏదో ఉన్నాయి చెప్తున్నావు, చెప్పు. సిబిఎస్ఈ కొంతమంది అంటారు, ఈ క్లాస్ నువ్వే బాగా చదువుతావు కదా, కావాలా?
సిబిఎస్ఈ బోర్డు అన్నారు సరే అయితే నేను మళ్ళా వస్తాను. నీకు ఏ ఇష్యూస్ వచ్చినా చెప్తూ ఉండాలి. చెప్తూ ఉంటేనే మనం ఏదైనా రెక్టిఫై చేసుకోగలుగుతాం. మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ ఇంకా ఫర్దర్గా మెటీరియల్ కానీ ఇంకేదైనా రిక్వైర్మెంట్ ఉన్నా చెప్పండి. నెక్స్ట్ ఈ క్లాస్ రూమ్ మీది. 1 year వరకు ఈ రూమ్లోనే ఉంటారు కదా, అంటే క్లాస్ రూమ్తో ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది మీకు. కాబట్టి క్లాస్ రూమ్ కూడా నీట్గా ఉంచుకోవడానికి మీరు చేయొచ్చు. చిన్నప్పుడు మా రూమ్స్ మేమే క్లీన్ చేసేవాళ్ళం. నంద్యాల పట్టణంలో సౌజన్య కన్వెన్షన్ హాల్లో అన్సర్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో మెగా గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ పలువురు ప్రముఖులు ప్రారంభించారు. రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరితో పాటు ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి సతీమణి కౌన్సిలర్ మలికిరెడ్డి లలితమ్మ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి అన్సర్ జ్యువెలర్స్ నిర్వాహకులు ఈ విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కేవలం కర్నూలు, హైదరాబాద్, చెన్నై లాంటి మహానగరాలకు పరిమితమైన డైమండ్ వజ్రాభరణాలను పరిచయం చేసింది అన్సర్ జ్యువెలర్స్ వారే అని కొనియాడారు. అన్సర్ జ్యువెలర్స్ యాజమానులు అమీర్ అన్వర్లు మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండేగా అన్సర్ జ్యువెలర్స్ మహిళల ఉంగరాలు ప్రారంభ ధర 5,000 రూపాయలు, చెవి కమ్మలు 8,500 నుండి ప్రారంభ ధర ఉన్నాయని, అలాగే వివిధ రకాల డైమండ్ జ్యువెలరీలు అందుబాటు ధరలో ఉన్నాయని వారు పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో పలు రకాల రింగులు, వివిధ రకాల ఆభరణాలు ఉన్నాయని, నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు, నంద్యాల పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేడం సార్ సార్ ఆన్సర్ బాగుంటుంది. మేడం ఇటు సైడ్ తిరగండి. అలాగే వెయిట్ వెయిట్ ఇటు చూడండి మేడం. అన్సర్ జ్యువెలర్ షాపు దాదాపు నాకు పరిచయం దాదాపు 20 years నుంచి పరిచయం. ఇది ఈ సౌజన్య ఫంక్షన్ హాల్లో దాదాపు ఇది 4th year కంటిన్యూగా చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అందరము మనం ఈ డైమండ్స్ అనేటి ఒకప్పుడు మనం హైదరాబాదు ఇట్లా చెన్నై ఇట్లా పోయి కొనేవాళ్ళు పెద్దవాళ్ళే. వాళ్ళు ఇప్పుడు చిన్న వాళ్ళు కానీ కొనాలని చెప్తే ఇక్కడ అందుబాటులో ఉండాలని చెప్పి మన అన్సర్ జ్యువెలర్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడనే తక్కువ ధరలో ఎక్కువ లాభాలు లేకోకుండా నంద్యాల ప్రాంత ప్రజలకు కానీ చుట్టూ ప్రాంత ప్రజలకు కానీ అందుబాటులో ఉండేదాలుగా ఆ కృష్ణ వాళ్ళు టైఅప్ అయ్యి ప్రతి సంవత్సరం ఇట్నే చేస్తున్నారు. అదే విధంగా వాళ్ళతోనే టైఅప్ హైదరాబాద్ లో కానీ ఎంఆర్బిటి మాల్లో కానీ ఒకటి ఓపెన్ చేశారు. అక్కడ కానీ బాగానే జరుగుతుంది. అన్సరు మనస్ఫూర్తిగా ఎందుకు ఏదైనా కానీ కోరుకొని చేస్తున్నాడు కాబట్టి ఆయనకు మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అన్సర్ జ్యువెలర్స్ వాళ్ళ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దాదాపు పాస్ట్ 4 years నుంచి ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఇక్కడ చాలా మంచి క్వాలిటీ డైమండ్ కానీ గోల్డ్ కానీ బాగా దొరుకుతుంది. చాలా మంది ఏమంటారు నంద్యాలలో కూడా ఇప్పుడు చూస్తున్నారు. చాలా బయింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంది. ఎక్కడ హైదరాబాద్, కర్నూలు, చెన్నై, బెంగళూరు అట్లా వెళ్ళే వాళ్ళు ఇప్పుడు నంద్యాలలోనే అన్నీ దొరుకుతున్నాయి, గోల్డ్ కానీ డైమండ్ కానీ. దానికోసం నేను ఒకటే అన్న అన్సర్ జ్యువెలర్స్ వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా చాలా బ్రాంచెస్ ఇక్కడ మేము చూస్తున్నాం. అన్సర్ జ్యువెలర్స్ వాళ్ళు నంద్యాలలోనే కాదు హైదరాబాద్ లో కూడా బ్రాంచెస్ స్టార్ట్ చేశారు. అట్లానే మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది ఉండాలని షాప్ ఉండాలని కోరుకుంటే జై హింద్. నంద్యాల పట్టణ శివారులోని రైతు నగర్ ప్రాంతంలో వక్ బోర్డ్ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటిని కూల్చివేయడానికి వెళ్లారు అధికారులు. బృందాన్ని అడ్డుకున్నారు. ఇంటి యాజమాని ఊరుకుందా
తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని తండ్రి కొడుకుతో సహా మిద్దెపైకి వెళ్లి బెదిరించారు ఉరుకుంద. దాదాపు 6 గంటల సేపు హైడ్రామా నడిచింది. చాబోలు, రైతునగర్ ప్రాంతంలో ఉన్న వందలాది ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాలను కబ్జా చేసి ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి అమ్ముకున్నారు కొందరు కబ్జాదారులు. వీరి నుండి తెలుసో తెలియకనో స్థలాలను కొన్నవారు ఇబ్బందులకు పాలవుతున్నారు. ఇలాంటి బాధితుల్లో ఉరుకుంద ఇంటి నిర్మాణం సమాచారాన్ని తెలుసుకుని కూల్చడానికి ప్రొక్లాలతో సహా వారు వెళ్లారు పోలీసు, అలాగే రెవెన్యూ వర్క్ బోర్డు అధికారులు. వీరితో వాగ్వాదానికి దిగి ఆగ్రహంతో కొడుకు, తండ్రితో సహా ఇంటి పైకప్పు ఎక్కాడు ఉరుకుంద. తన ఇంటిని కూల్చేస్తే దూకి చేస్తానని బెదిరించాడు. సర్ది చెప్పడానికి ప్రయత్నించారు అధికారులు, కానీ ఆయన పట్టించుకోకుండా మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లిపోయారు అధికారులకు. ఎప్పుడైనా అధికారులు ఇంటిని కూల్చే అవకాశం ఉందని కోర్టు నుండి స్టే వచ్చే వరకు మిద్దెపై నుండి దిగనన్నారు ఉరుకుంద. మా బిల్డింగ్ ని పడగొట్టడానికి వచ్చినారు సార్. బ్రిడ్జ్ మోడ్ నుండి 100,000 బిల్డింగ్లు ఉన్నాయి సార్. అవన్నీ విడిచిపెట్టి నా ఒక్కదాని కోసమే ఇప్పుడు 4-5 సార్లు వచ్చినారు సార్. 1 సారి 2 సార్లు కాదు, ప్రతిసారి పడగొట్టడానికి వస్తారు సార్. మాకు ఏరే ఆప్షన్ లేక మేము ఆత్మహత్య చేసుకోవాలని ఉంటాం సార్. మేము సెంటు 10 లక్షలు పెట్టి బొక్స్ పడితే కొన్నాం సార్. కొనిన తర్వాత బిల్డింగ్ కట్టినాం, అంతా 1,50,00,000 ప్రాపర్టీ పడగొడతామంటున్నారు సార్. మాకు ఏరే ఆప్షన్ లేక మేము ఆత్మహత్య చేసుకోవాలని ఉంటాం సార్. మేము అందరం తల్లిదండ్రులు. దీనికి మినిస్టర్ గారు 2 చేతులు ఎక్కి మొత్తం ఆయన మాకు సహకరించాలి సార్. దయచేసి చెప్తున్నాం సార్. 3 ఏళ్ళు ఎత్తాం సార్ కొని. 3 సంవత్సరాలు అంటే కొన్నాం సార్. అన్ని కట్టుకుంటూ వస్తారు. మాది ఒకటి అన్నిటి ఇప్పుడు పడగొట్టడానికి వచ్చినారు సార్. మాకు ఏరే దావా లేక మేము ఆత్మహత్య చేసుకోవాలని మేము బిల్డింగ్ పైన ఉన్నాం సార్. ఏం నోటీస్ ఇవ్వలేదు సార్. మాకు నోటీస్ ఏమి ఇవ్వలేదు సార్. ఏం నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చినారు సార్. అన్ని ఒక్కడే సార్. మాది ఒకటే కాదు, బ్రిడ్జ్ మోట్ నుండి 100 బిల్డింగ్లు సార్. మా ఒక్క బిల్డింగ్ కాడికే వచ్చినారు సార్. అవుతుంది సార్ కొని 3 ఏళ్ళు అవుతుంది సార్ కొని. 3 సంవత్సరాలు కొని తెలుసు సార్. అప్పుడు అందరు తీసుకుంటే అందరు తీసుకుంటే మేము తీసుకున్నాం సార్. మాకు తెలుసు సార్ ఫస్ట్ ఇట్లా పడగొడతారంటే తీసుకుపోదాం. అందరు బ్రిడ్జ్ మోట్ నుండి కట్టుకుంటూ వస్తున్నారు సార్. అందరితో పాటు మా ఇట్లా జరుగుతుందంటే మేము కొనలేకపోతాం సార్. మేము సెంటు 10 లక్షలు పెట్టి కొన్నాం సార్. దీన్ని వెనకమ్మడే అధికారులు పట్టించుకోవాలి సార్. దీంట్లో ఫరక్ సారు. దీనికి మేము వెనకమ్మడే ఇన్వాల్వ్ అయ్యి మాకు చేయాలి సార్, న్యాయం చేయాలి. మేము చాలా నష్టపోతున్నాం సార్. మాకు ఏ యాక్షన్ లేదు సార్. మేము ఆడ పని కష్టం చేసి అప్పులు తెచ్చి కట్టినాం సార్. దీనికి డబ్బులు మాకు ఏరే దావా ఏం లేదు సార్. ఈ డబ్బుకి సార్ నేను గౌండా పని చేస్తున్నాను సార్. బిల్డింగ్ కట్టిస్తుంటాను. నంద్యాల పట్టణంలోని అతి పురాతనమైన ఆలయాల్లో శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం ఒకటి. ఈ ఆలయం ముందు ప్రతినిత్యం కూడా అమ్మవారికి మరియు శ్రీ చంద్రశేఖర స్వామి వారికి విశేషమైనటువంటి పూజలు, అభిషేకాలు, నిత్య కాయంకర్యాలు మహావైభవంగా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో విశేషంగా దాదాపుగా 100 సంవత్సరాల అమ్మవారికి ఎదురుగా వేప వృక్షం ఉండడం మహావిశేషం. ఈ వృక్షానికి భక్తులు ప్రాతినిధ్యం కూడా పసుపు కుంకుమతో అలంకరించి, గాజులను అలంకరించి, పూలమాలను అలంకరించి మరియు రాహుకాల పూజలు, నేతి దీపాలు కూడా ఇక్కడ విశేషంగా పెట్టి ఈ వేప చెట్టును పూజిస్తున్నారు. ఇక ఆలయానికి దసరా ఉత్సవాలు సమీపిస్తున్న కారణంగా ఆలయ గోపురాలకు మరియు ఆలయం చుట్టూ ఉన్నటువంటి నవదుర్గాలకు నూతనంగా పెయింట్ వేయించాలనేటువంటి సంకల్పంతో దేవస్థానం వారు చెట్టు కొట్టడం చాలా దారుణమని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ కాళికాంబ దేవాలయంలో పూజలు అందుకునే వేప చెట్టును కొట్టివేయడం చాలా దారుణమన్నారు. దేవాలయ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తీవ్రంగా ఖండించారు. అనగా శుక్రవారం రోజు శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు మన నంద్యాల కాళికాంబ దేవస్థానం ఈవో గారు గత 100 సంవత్సరం క్రిందటి గర్భగుడిలోని వేప చెట్టు ఉన్నది. ఆ వేప చెట్టుకు భక్తాదులు అందరూ పూజా పురస్కారాలు చేస్తూ ఉంటారు. అటువంటి చెట్టు, వృక్షము గల చెట్టును ఈవో గారు గోపురానికి అడ్డం వస్తుందనే ఉద్దేశంతో కింది వరకు నరికినారు. అది కొమ్మల వరకు నరకాల్సింది పోనిచి మొద్దుల వరకు నరికినారు. ఇది భక్తులకు చాలా బాధాకరమైన విషయము. భక్తులందరూ ఏకకంఠంగా దీన్ని ఖండిస్తున్నారు. దీనికి ఏసీ గారు కానీ, కమిషనర్ కానీ, ఎండోమెంట్ కమిషనర్ కానీ ఈవో గారి మీద సీరియస్గా తీసుకొని అతన్ని వెంటనే సస్పెండ్ చేయవలసిందిగా భక్తులు మేము కోరుకుంటున్నాం. ఆళ్లగడ్డ పట్టణంలోని అతిసార వ్యాధి ప్రబలిన ఏరియాల్లో పర్యటించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి. గనియా అతిసారతో 3 మరణించారు. 100ల సంఖ్యలో కేసులు నమోదయ్యాయని, సరైన వస్తువులు లేవు, బెడ్లు లేవు హాస్పిటల్లో అని చూపిస్తున్నారు. ఇక నగరంలో యూపీహెచ్లో కేవలం 5 బెడ్లే ఉండాలని, అతిసారతో ఎక్కువ బాధపడుతున్నారని చెప్పి ఇంకా ఎక్కువ బెడ్స్ కూడా తెప్పించడం జరిగింది. ఇక ఆళ్లగడ్డ పట్టణంలో కేవలం 11 కేసులు మాత్రమే యాక్టివ్లో ఉన్నాయని, మిగతా వారందరూ కూడా డిశ్చార్జ్ అయ్యారని, చనిపోయిన 3లో కూడా హుసేన్ బాషా 75 సంవత్సరాలు గుండె నొప్పితో చనిపోవడం జరిగింది. చంద్రమోహన్ 45 సంవత్సరాలు నిమజ్జనం రోజు ఆల్కహాల్ తీసుకుని లైట్గా మోషన్స్ అవ్వడం వల్ల
అందులోనూ టీబీ పేషెంట్ కావడంతో గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు జాయిన్ కమ్మని అడిగినా కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పాడని చంద్రమోహన్ భార్యనే చెప్పడం జరిగింది. ఇమాంబి 70 సంవత్సరాలు, ఈమె కిడ్నీ పేషెంట్ మరియు షుగర్ బీపీ ఉన్నాయి అని తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణంలో 3 రోజుల పాటు చికెన్ షాపులని బంద్ చేయించామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఏరియాలో శానిటైజింగ్ చేయించారని ఎమ్మెల్యే భూమాకిలి ప్రియ తెలిపారు. శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఒక్కొక్క సచివాలయం నుంచి దాదాపుగా 20 శాంపిల్స్ తీసామని చెప్పడం జరుగుతుంది. మొత్తం ఆలగడ్డలో 200 ప్లేసుల దగ్గర శాంపిల్స్ తీశారు. ఈ శాంపిల్స్ అన్ని కూడా పంపించడం జరిగింది. 90% ఎక్కడ కూడా కంటామినేషన్ జరగలేదని చెప్పి మనకి రిజల్ట్స్ అన్ని కూడా నెగిటివ్ గా వచ్చినాయి. ఒక్క ఏరియాలో, అది కూడా మొదటి రోజులో ఆ ఒక్క ఏరియాలో చాంద్ స్ట్రీట్ దగ్గర ఫస్ట్ మనకి కొంచెం పాజిటివ్ వచ్చింది, కానీ అది ఫస్ట్ రోజు. మళ్ళీ అక్కడ నుంచి ఆ ఏరియాలో మళ్ళీ ఎక్కడ కేసులు రాలేదు. సో ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. మేము అన్ని కూడా మానిటర్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు? మీరు బయట ఫుడ్ తినకపోవడము, లేకపోతే ఏదైనా మీరు ఇంట్లో వండుకునేవి తినండి. కూరగాయలు శుభ్రంగా కడుక్కోండి. ఆ నీళ్ళు ఎక్కడంటే అక్కడ నీళ్లు తాగకండి, నీళ్లు కాంచుకొని తాగండి. ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు టైమింగ్ కి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, కొన్ని చికెన్ సెంటర్స్ లో నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మళ్ళీ మొత్తం మేము మానిటర్ చేసేంత వరకు చికెన్ సెంటర్స్ అన్ని కూడా క్లోజ్ చేయమని చెప్పి, ఒక 2 days వరకు క్లోజ్ చేయమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. నంద్యాల టెకే మార్కెట్ యార్డ్ కు సంబంధించిన షాపులను 21వ తేదీ బహిరంగ వేలంపాట నిర్వహించడం జరుగుతుంది. కానీ టెకే మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న శిల్పా సహకార 20 షాపులు కొన్ని కారణాల వల్ల వాయిదా వేయడం జరిగిందని, కానీ నూనెపల్లె మార్కెట్ యార్డ్ లో 10 షాపులు నూతనంగా నిర్మించడం జరిగిందని, వాటిని 21వ తేదీ టెకే మార్కెట్ యార్డ్ లో బహిరంగంగా షాపుల అద్దెకు వేలంపాట నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అయితే ఆసక్తిగా ఉన్నవారు 18వ తేదీ నుండి 20వ తేదీ లోపల పేర్లు నమోదు చేయించుకోవాలని, ఒక షాపుకి 1000 రూపాయలు చెల్లించి ఒక షాపుకి 25,000 రూపాయలు డీడీ తీయాలని 20వ తేదీ వరకు చివరి అవకాశం అని తెలిపారు. అదేవిధంగా టెకే మార్కెట్ యార్డ్ శిల్పా సహకారం వద్ద ఉన్న క్యాంటీన్, నూనెపల్లెలో మార్కెట్ యార్డ్ పక్కన ఉన్న క్యాంటీన్లను టెండర్లు వేయడం జరుగుతుందని, ఆ టెకేలో సన్న సర్కారు వారి 23,000, అదేవిధంగా నూనెపల్లెలో ఉన్న క్యాంటీన్ సర్కారు వారి పాట 13,000 నుండి ఆసక్తి ఉన్నవారు టెండర్లు వేసుకోవాలని, క్యాంటీన్లను అన్ని సదుపాయాలు ఉన్నాయని, టెండర్లకు 20వ తేదీ మాత్రమే గడువు ఉందని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆధునిక వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలి. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నిరుపేద ఆడబిడ్డలకు 20,000 రూపాయల పెళ్లి కానుక ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు. విద్యలో ప్రతిభ చూపితే మీ భవిష్యత్ బంగారమే. విద్యార్థులతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఏవీ బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.